కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ టైం అంటే క్లాప్ బోర్డ్ ప్రొడక్షన్స్ అలాగే విభా కశ్యప్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించింది ఈ చిత్రాన్ని. మీకు తెలిసిందే, కన్నడలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్గా మారిందనమాట. అక్కడ ప్రేక్షకులకి బాగా నచ్చేసిందనమాట ఈ సినిమా. అయితే ఈ చిత్రాన్ని ఎప్పుడు తెలుగులోకి తీసుకొస్తారు, తెలుగులో మా అందరికీ అందిస్తారు అని ఎంతోమంది ఈ చిత్రం అంటే సంబంధించిన వీడియోస్ కింద కామెంట్ల వర్షం కురిపించడంతో సో మన ఆర్కే నల్లం గారు అలాగే రవి కశ్యప్ గారు ఇద్దరు ఫిక్స్ అయింది ఏంటంటే దీన్ని తెలుగులో చేసి తెలుగు ప్రేక్షకులకి అతి తొందరలో ఇచ్చేయాలి అని. సో అలా ఇచ్చేయడానికే ఈ 19th ఆగస్ట్కి మన దియా రెడీ అయిపోయిందనమాట. యాక్చువల్లీ ఈ సాంగ్ కోసం సింగర్ని వెతుకుతున్నప్పుడు అన్నేల్ సింగర్ని ఫస్ట్ నూతనాన్ని ఓకే చేశారు. అండ్ తర్వాత పూర్ణాచారి గారు ఒకరోజు నాకు ఇన్ఫార్మ్ చేశారు. అండ్ నాకు మలయాళం టీమ్స్ ఉన్న వాయిస్ అండ్ తమిళ టీమ్స్ ఉన్న వాయిస్ ఒకటి కావాలి అని, అది నేను పాడగలను అని చెప్పి ఆయన నాకు ఇన్ఫార్మ్ చేసి ఒకసారి మీకు సాంగ్ పంపిస్తాను, ఒకసారి నాకు నార్మల్గా పాడి పంపిస్తారా అని అడిగి అండ్ తర్వాత ఆర్కే సార్కి పంపించారు. ఆర్కే గారు ఇమ్మీడియట్లీ ఇంకేమీ చెప్పకుండా అండ్ నరసింహతోనే ఈ పాట పాడించండి అని ఆర్కే గారు ఓకే చేశారు. అండ్ చాలా హ్యాపీ, ఎందుకంటే ఈ సాంగ్ ఇంకా వాళ్ళు పెద్ద సింగర్తో అనుకున్నారు, బట్ నాతో పాడించారు. వెరీ హ్యాపీ. నాకైతే ఇంత మంచి సాంగ్ నాకు తెలుగులో వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అండ్ కన్నడలో ఆల్రెడీ ఈ సాంగ్ విన్నప్పుడు నేను అనుకున్నాను, ఇలాంటి సాంగ్ ఒకటి నాకు తెలుగులో వస్తే బాగుంది కదా, నాకు ఒక మంచి డెమో సాంగ్లా ఉంటుంది కదా అనుకున్నాను. లాస్ట్ ఇయర్ లాక్డౌన్లో మూవీ చూస్తున్నప్పుడు ఈ సాంగ్ విన్నప్పుడు కూడా డైలీ సాంగ్ వినేవాడిని కన్నడలో. అప్పుడు అనుకున్న సాంగ్ తెలుగు, బట్ ఎలా అదే సాంగ్ నేను పాడాను తెలుగులో. మనసులో చాలా దృఢంగా అనుకున్నాను, సంకల్పం గట్టిగా. కరెక్ట్. ఆర్కే గారు మీతో కూడా యుఎస్ తోనే కనెక్ట్ అయ్యారు. అవునండి, అవునవును. అక్కడ నుంచి ఆయన ఇక్కడ ఇండియాలో ప్రతిదీ కూడా ఆయన మాట్లాడతారు అండ్ చాలా సపోర్ట్ గా ఉంటారు. యాక్చువల్గా నా నమస్కారం. అసలు ఏం మాట్లాడాలో నాకు తెలియదు, ఎందుకంటే ఒక 10 days బ్యాక్లో మా ముగ్గురు మనగళ్ళు అన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది. ఇప్పుడు దియా ప్రీ రిలీజ్ ఈవెంట్ అవుతుంది. getting films released back to back is a blessing in this pandemic. Thank you for all your support. And film గురించి మాట్లాడాలంటే మా డైరెక్టర్ అశోక్ కేఎస్ సార్ పర్ఫెక్షనిస్ట్. ఒక 4 years మా ఆర్టిస్ట్ ఖుషి, పృథ్వీ అండ్ మేము అందరూ ఒక 4 years వర్క్ చేశారు ఈ సినిమాకి. చాలా చిన్న విషయం కూడా he took very minute things also. He worked very hard. Maybe it's a color palette or the costumes, and we did almost 4 to 5 months of rehearsals for this film before going for the shooting. And yes, thank you RK sir and Ravi Kashyap sir for making this film in Telugu. Endukante nenu whatever the projects I'm doing in Telugu right now, I feel it's one of the major reason is because of Diya. ఇప్పుడు దియా ఫిలిం తెలుగులో రిలీజ్ అవుతుంది. చాలా మంచి విషయం ప్రొఫెషనలీ అండ్ పర్సనలీ. అండ్ ఫిలిం August 19th యూట్యూబ్లో రిలీజ్ అవుతుంది. ఎవరు చూసారో మీ భాషలో ఇంకొకసారి చూడండి, అండ్ ఎవరు చూడలేదో ప్లీజ్ డూ వాచ్, ఇట్స్ వర్త్ వాచింగ్. అండ్ థ్యాంక్ యూ క్లాప్ బోర్డ్, అండ్ I thank all the technicians who worked for Telugu dubbing, and thank you very much. Thanks one and all. Andariki namaskaram. Firstly, thank you Telugu audience for accepting us, because this was a Kannada film, and Telugu people were like messaging me and like we are seeing the subtitles and watching the film. We are very happy with the performance. The songs are good and the background music are good, and we were very happy hearing that. It made our day actually. So thank you so much for accepting us, and RK sir and Ravi sir, thank you so much for taking this and doing this film in Telugu. And people of Telugu people were like asking for Telugu version, and now here it is, August 19th. It is streaming on OTT. Thank you so much everybody. దియా ఒక అందమైన ప్రేమ కావ్యం. దీనికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సిందంటే ఆర్కే నల్లం గారికి, రవి కాశ్యప్ గారికి అండి.
ఇంత మంచి సినిమాని తెలుగు ఆడియన్స్కి ఇచ్చినందుకు ఆర్కే నల్లం గారు లవ్ యూ లవ్ యూ లవ్ యూ సార్. అలాగే ఈ సినిమాకి బ్యాక్ బోన్ రాఘవ్ గారు, కళ్యాణ్, రవి గారు అందరూ ఎంతో కష్టపడి అద్భుతంగా వచ్చింది అవుట్పుట్. నిజంగా నేను చెప్తున్నాను సార్, కన్నడ కంటే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉందండి తెలుగు. కన్నడ కన్నా తెలుగు వర్షన్ ఇంకా బాగుంది. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ సెట్ అయింది. అద్భుతమైన సినిమా. 19th మీ ముందుకు వస్తుంది. సినిమా అద్భుతంగా ఉంది, మీరు చూసి ఎంజాయ్ చేయండి. దియా అనేది ఎంత అంటే బియాండ్ ద లాంగ్వేజ్, దియా అనేది ఎంత పాకిందంటే, నేను తెలుగు వర్షన్ పాట రిలీజ్ అయిన తర్వాత నాకు నెంబర్ ఆఫ్ మెసేజ్ వచ్చాయన. యాక్చువల్గా ఎప్పుడు చేస్తున్నారు, తెలుగు రిలీజ్ అవుతుందా అని ఒక సస్పెన్స్ ఉంది యాక్చువల్గా. సో అంత కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు దియా మూవీకి. సో ఫైనల్లీ ద డే హాస్ కమ్. 19th ఇది మనకి రిలీజ్ అవుతుంది. ఇందులో ఒకే ఒక పాట ఉంది, అది నేనే రాశాను. పాటలో సినిమా మొత్తం చెప్పడానికి ప్రయత్నం చేశాను. అంటే ఒక 3 హృదయాల సంఘర్షణ కనుక ఒక పాట రూపకంగా చెప్తే మనం ఎలా చెప్పొచ్చు అనేది పాట ఉంటే మీకు అర్థమవుతుంది బహుశా. సో ఆ ప్రయత్నం చేశాను. సో మళ్ళీ ఒకసారి నేను ఆర్కే నల్లం గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ నూతన అండ్ నరసింహ, యూ బోత్ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ ఆ వోకల్స్కి, నూతనకి నరసింహ గారికి.